ఆంధ్రప్రదేశ్లో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాస్ పుస్తకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అప్పటి సీఎం జగన్ ఫోటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కు తీసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వీటిని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అమరావతి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ వ్యవహారంపై సమీక్ష చేశారు. గత ప్రభుత్వంలో జగన్ బొమ్మలు, పేర్లతో రైతులకి అడ్డగోలుగా పాస్ పుస్తకాలు అంటగట్టారని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4618 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసింది. మొత్తం 20 లక్షల మంది రైతులకు ఈ భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అయితే జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోని ముద్రించారు. అప్పట్లో ఈ అంశంపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే కొత్త పుస్తకాలు ఇస్తామన్నారు. ఆయన చెప్పినట్లుగానే కుప్పంలో కీలక ప్రకటన చేశారు. ఇకపై రాజముద్రతోనే రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తదుపరి చర్యల్లో భాగంగా మంత్రి పాస్ పుస్తకాల అంశాలపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వం మరికొంతమందికి ఈ భూ హక్కు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉండగా వీటిని నిలిపివేయాలని నిర్ణయించారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయనున్నారు. కొత్త పాస్ పుస్తకాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుని వెంటనే ప్రింట్ చేసి రైతులకి అందజేసే పనిలో ఉన్నారు. కొత్త పాస్ పుస్తకాలకు సంబంధించి 4-5 నమూనాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తీసుకోనున్నారు. ఆ వెంటనే ఆ పనులు ప్రారంభించనున్నారు. అంతేకాదు రీసర్వేకు సంబంధించిన రాళ్లపై కూడా జగన్ బొమ్మలు ఉండటంతో వాటిని కూడా పాతవద్దని ఆదేశించారు. అలాగే కొత్తగా రాళ్లను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే విధానం మంచిదేనని, కానీ సర్వే చేయడంలో అనేక తప్పులు, లోపాలు జరిగాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సర్వేయర్లు తన దృష్టికి తీసుకొచ్చారని అధికారులకు చెప్పారు. ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుదామని అధికారులు మంత్రికి చెప్పారు. రీసర్వేలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు త్వరలోనే కార్యాచరణను రూపొందిస్తామంటున్నారు అధికారులు. మొత్తం మీద చంద్రబాబు సర్కార్ రైతులకి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ కొత్త బుక్లపై కేవలం రాజముద్ర మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.